నర్సాపూర్ కొయ్యా కూడా నడిగడ్డ మీద అడుగు పెట్టింది. ఇంటర్నేషనల్ 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 మరి నర్సేద దెబ్బ ఆ రకంగా మొయ్యడం మొదమవుతుంది. కోసల రామారా కౌశల్య రామారా నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరా. మరి సహజంగా గీ మోపున బొమ్మ ఆడకపోతుంది కథ. మరి జూబ్లీ హిల్స్ లో ఇక మరి పెద్ద మనిషి ఇక మరి ఎమ్మెల్యేగా గెలిచినాక పండుగ జాతర సాగుతుంది. ఇక మరి కొన్ని కోయిలాగలు వచ్చినాయి. మరి పెద్ద మనిషి అదే కోయిలాగలతో చెప్పలేగా ఎటువంటి సంగతి ఏంది ఏం కదా. మరి చిరశీర్షం యాదవ్ తోటి మీకున్న అనుబంధం ఏంది? సోపతి మేము సారథి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చామన్నమాట. నేను ప్రెసిడెంట్ ని, వీళ్ళు సెక్రటరీ, వీళ్ళు మెంబర్స్ అంతా వచ్చారు. మాకు ఈసారి 2000 నుంచే తెలుసు అనమాట. ఈయన కూడా మా సొసైటీలో ఒక మెంబర్ అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేమంతా కలిసే ఉంటున్నాము. సోపతి మా దగ్గర 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎటువంటి సాయం చేసిండు చిరశీర్షం యాదవ్ మీకు? చాలా అన్ని విధాలుగా సహకరించిండు. అన్ని విధాలుగా మాకు సహకరించిండు. ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిండు. అంత వ్యక్తిగత మనిషి. ఆర్థిక సొసైటీ బోర్డు పెట్టిందే సారే మాకు బాగా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున బాగా పనిచేసిండు. రోడ్లు కూడా అప్పుడు మట్టి రోడ్లు ఉన్నా కూడా ఆయన అన్ని విధాలుగా సహకరించుకొని కలుపుకొని అన్ని చేసుకుంటూ వచ్చిండు ఇప్పటిదాకా. ఆ సుప్రీంకోర్టులో కేసు ఉన్నా కూడా విత్డ్రా చేపించి సీలింగ్ ల్యాండ్ ఉండే దాన్ని అంతా కూడా రాజశేఖర ఫీల్డ్ లో దగ్గర ఉండి ఆయనే అన్ని మాకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసిండు. ఆ మనిషి వ్యక్తి చాలా మంచివాడు కాబట్టి మేము ఇవాళకి కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అంటేనే చాలా గుర్తుగా ఉంటది. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకు హెల్ప్ ఎవరు చేశారంటే చిన్న శ్రీశైలం యాదవే చేసిండు అనేది మేము చాలా ఇదిగా ఉంటాం. మరి కేసీరావు గౌరవ కొడుకు రాములేంది మరి రౌడీ అని పదం మాట నిన్నమన వాళ్ళే రౌడీలు, వాళ్ళే రాష్ట్రాన్ని దోచుకున్నారు. 5 లక్షల కోట్లు లూటీ చేశారు. కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ సార్ దగ్గరకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు సార్ దగ్గర వ్యాన్ కొనిపించుకున్నారు. వీళ్ళే వాళ్ళ బిడ్డ పెళ్లికి డబ్బులు తీసుకున్నారు, కొడుకు పెళ్లికి డబ్బులు తీసుకున్నారు. మళ్ళీ నేను హరీష్ రావు గారు ఫాదర్ చనిపోతే అన్న పెద్ద మనసు చేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి దండేసి అరగంట కూర్చొని వాళ్ళు సమాధానించి వస్తే అయినా వాళ్ళ నోటితో రౌడీలు అనేసారంటే వాళ్ళ నోరు మోరియో అర్థం కావట్లేదు. సారథి నగర్ సొసైటీ పేరుని చిన్న శ్రీశైలం యాదవ్ సొసైటీగా మార్చాలని 1000 గజాలు మాకు ఇచ్చి సారథి సొసైటీ కమిటీ వాళ్ళు కడితే శ్రీశైలం యాదవ్ సొసైటీగా మారబోతున్నది త్వరలో. చిన్న శ్రీశైలం యాదవ్ నగర్ వామ్మో ఎంత రామసకదన పోతుందేమో సంగతి. మరి చిన్న శ్రీశైలం యాదవ్ తోటి నీకు ఎప్పటి సోపతి పరిచయం ఏం కదా ఏం చెప్తావు ఆయన గురించి? గత 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. అన్న అంటే పలికే వ్యక్తి. ఎటువంటి పనులు చేస్తాడు ఆయన? అందరికి మంచి పనులు చేస్తాడు. అందరికి ఇదిగా ఉంటాడు చాలా. ఇక గిదుల్లా మొత్తానికైతే మరి చిన్న శ్రీశైలం యాదవ్ అంటే 10 మందికి సాయం చేసే గుణం ఉన్నోడు, పండు వెన్నెల లాంటి నిండు మనసు ఉన్నోడు అనేది మరి కోయిలాగలు ఈ రకంగా ఆంబాయి వెళ్ళబోసుకుంటున్నాయి. మరి ఈ కోయిలాగ వచ్చింది ఎక్కడ తాత? నేను ఇక్కడ ఎదురుగా పనిచేసిన ఇన్స్టిట్యూట్లో పనిచేసిన నేను వాళ్ళ మన శ్రీశైలం మామగారు అంతా కలిసి పనిచేసినాం మేము. నవీన్ యాదవ్ మాకు ఆల్మోస్ట్ 40 years చిన్నప్పుడు తెలుసు. శ్రీశైలం అన్న కూడా 40 సంవత్సరాలు పరచు మా క్యాంపస్కి వచ్చేవాడు. శ్రీశైలం అన్న చిన్నప్పుడు నిమ్స్ ఉంది కదా, అప్పటి నుంచి మంచి సోషల్ సర్వీస్. నవీన్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ పొలైట్నెస్ బాయ్ అండ్ ఎక్సలెన్స్ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ అన్నాడు. జీవితంతో ఇంకా పైకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఆల్మోస్ట్ ఇంకా చాలా పైకి ఎదగాలని బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తాం. మంత్రి మరి అయితే నేను డైరెక్ట్ అంటే బాగుండేది. అది గాడ్ కెన్ డూ దట్ ఆల్ థింగ్స్. కడుపులా అంత ఫ్యాన్ లో ఆయనకు అంతా. మేమంతా ఇక్కడెక్కడ పోయినాం కాదు, బై బర్త్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అయ్యతోటి ఎట్లా సోపతి నీకు తెలుసు. మాకు అన్న యాదవ్ అంతా బాగా పరిచయం. చిన్నప్పుడు నర్సింగ్ చనిపోయాడు నర్సింగ్ యాదవ్, వీళ్ళంతా బాగా పరిచయం. ఎందుకంటే ఇదన్నీ ఉండే వాళ్ళ మేనమామ బీదే అని చనిపోయాడు అన్న. 10 years బ్యాక్ చనిపోయాడు. మేమంతా కలిసి పనిచేసినాం ఒక్క దగ్గరనే. ఈ క్యాంపస్ ఉంది కదా పెద్ద క్యాంపస్ నిసియేట్ అని, దాంట్లో పనిచేసినాం. మరి ఇప్పుడు ఏం చెప్తానికి వచ్చాం వీడికి? అన్నం కలుద్దామని వచ్చినాం. ఎందుకు? గెలిచింది కదా, ప్రజలకు సేవ చేస్తాను.
ప్రజాసేవకుడు కదా, ప్రజల అందుబాటులో ఉంటాడు కాబట్టి శోభతుంది మీకు ఆయన తోటి? నాకు ఒక దాదాపు 20 సంవత్సరాల నుండి శోభతుంది. గెలిపించుకుందాం ఇక. ఎట్లా ఉంది ఆయనకు పేరు జనాలలో? చాలా బాగా పేరుంది, జనాలలో పేరుంది కాబట్టి జనాలు ఇంత మెజారిటీతో గెలిపించారు ఆయన. అందరిని కలుపుకునే నాయకుడు అని చెప్పేసి. ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు? అమ్మో ఆయన గుడి. అబ్బో అది ఆయన అంటే పేరేంది ఊరేంది? మాకు తెలియదు పేరు. అయ్యో కాదు, నేనే గదవ పట్టుకొని చెప్పిన. ఏమన్నా ఆ నామినేషన్ గట్టి వచ్చిండు, వస్తే చెప్పిన వస్తావు గెలుస్తావు అని చెప్పిన. అమ్మా నా మాట నెగ్గింది. నెగ్గిందా? అయ్యా పోయి కలిసిన మరి? నేను పోతాను, అడుగుతా సాధన అయితే శాత కాదు, ఏం చేద్దాం మరి. వీడికి వస్తా చూస్తా. గట్లా ఇంకా రాలే గుడికాడికి? రాలే రాలే ఎల్లమ్మ గుడికాడికి ఇంకా రాలే. ఒకసారి పండుగ చేసిర్రు, ఇంకా 2 సార్లు పండుగ చేసేది వాళ్ళు. అమ్మా 2 వాటి చేయించుకుంటుంది ఆమె. అంతేనా? ఓ వా బరాబరి చేయించుకుంటది. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరా అడాల్. అదే మొత్తానికి ఇప్పుడు మరి నిజమన్నా అక్కడ పండుగ అయింది కదా, ఇంటికాడ పోయినావా? పోలేదు. అదే చేత కాని పారా ఏం పోతావు కానీ. మా ఇంటికే మా మహారాజు వాళ్ళు వస్తాడు. మరి మీ ఆడకట్టోళ్ళు కొంతమంది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన కొంతమంది మీ ఆడకట్టోళ్ళు ఏమంటారు అంటే ఆయనకి ఇంకా కొలువు ఇంకా పెద్దగా అంటారు. మరి నీకు మరి ఏం కొలువు? అది పెద్దదే వస్తది ఆయనకు. అదే ఏందో అంటున్నా, దాని పేరు రావాలి కదా నాకు. పోరు గారు పెద్ద కొలువు కావాలి అంటే సమితి నాకు రాదు ఉంటది. మరి ఎట్టు వస్తుంది? అది వచ్చేది ఎట్టు వస్తుంది? ఎమ్మెల్యే అయ్యిండు చాలదా సమితి? ఇంకా ఆశ ఉంటది, కావాలనే ఉన్నది నాకు. కోరిక అయిపోయింది. కోరిక అయిపోయింది. గెలిచింది నవీన్ యాదవ్, అయిపోయింది. ఇంతతో చుట్టి పడవా? మంచిగా పడుతున్నావు? మంచిగా సంతోషం. పెద్ద కొలు ఏమవుతాయిగా? ఎందుకు దాని మీద పైకి పోతుంటాడు. ఇంకా పైకి అంటది సమితి చెప్పలేము. ఇప్పి మంత్రి పదవా? మంత్రి కావాలా నవీన్ యాదవ్? అవుతాడు, మంచిగా అవుతాడా? బరాబర్ అవుతాడు చూడు. పక్క ఉందా? పేరు ఉందా? బరాబరి బలం ఉందా? అమ్మని సామి 24 ఏళ్ళు ఇలా చేయబట్టి. ఎవరు నువ్వా? నేను. అమ్మని దండం పెడితే 24 ఏళ్ళు ఆయన గుళ్ళ చేయబట్టి. ఎవరిది గుడి ఆయనదే. అట్టనా? ఆయన కట్టించిందా? అమ్మని సామి రంగా. అబ్బో అంటున్నావు. ఒకసారి పండుగ చేసిండు, ఇంకా 2 సార్లు బాకీ ఉండు. పండుగ చెయ్యాలి. ఈ సమితి ఒకటే పాట పెట్టింది, పండుగ 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 పండుగ. నాకు అదే కోరికే. అంతేనా? గెలిపించా కోరిక కావాలి నాకు. వాళ్ళు అయ్యేసంటాడు. అబ్బో వాళ్ళు అయ్యంటే ఇంకా బంగారం వస్తుంటాడు నాకు. పేదల్లో బొట్టలకు సాయం చేశాడా? వస్తారైతే పానమే పానం. అంతేనా? మంచిగా వారి వచ్చిన ఇద్దరు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేనే ఉండాలి అనుకుంటున్నావా? ఇంకా మంత్రి కావాలని కోరుకుంటున్నా? మంత్రికే కావాలి, ఎమ్మెల్యే కాదు, మంత్రి కావాలి. ఇంకా సమితి ఏజ్ ఏమో చిన్నదా అయితే ఇస్తారా? ఇస్తారు ఇస్తారు అవుతాడు పైకి మంచిగా. ఎమ్మెల్యే కాదు. మరి ఏజ్ చిన్నగా ఉంది కదా అని మరి రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే పోయి అడుగుతావా? పోయి ఏమంటావు? పోయి అట్టయితే ఏజ్ ఎట్టుడా మంచిగా నడుపుతాడని చెప్తావా? ఓ రేవంత్ రెడ్డి చెప్పపోతాడు. చెప్పు చెప్తావు? చెప్తాడు. చెప్పు అంటున్నా. ఓ రేవంత్ అయ్యా, ఓ తెలంగాణ మళ్ళీ ముఖ్యమంత్రి ఇక మా అండాల అక్కడ ఏమో చెప్తున్నారు నీకు ముచ్చట, జర ఇను. చెప్పు. పెద్ద పదవి కావాలి అని అంటే కాదంటే చూడు, నేను ఊకోనంట. ఎవరికి కావాలంటే ఏమంటావు? మా సార్కు. మీ సార్ పేరు ఏం పేరు? మా సార్ పేరు రాజు పేరు. అబ్బో నాకు రానట్టు చెప్తావు అన్ని. అది ఏం పేరు అంటున్నా? ఇంతవరకు ఈ సమితి పేరు చెప్తలేదు, మళ్ళీ ఏమంటే నాకు రాదా అని మాట్లాడుతుంది. తీగ రావాలి తీసి. నాకు వస్తుంది నాకైతే. మరి నవ్వు రాకపోతే ఏముంది నువ్వు అనే ముచ్చటకు? ఇప్పుడు ఎవరైనా పేరేంది? ఆయన పేరే ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే